బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి హవాలా కేసులో రంగంలోకి దిగిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పూర్తి సంఘటనపై ఆరా తీశారు. ఈ ₹1 ఎవరివి, ఎక్కడికి తరలిస్తున్నారు, వీటి లెక్కలకు సంబంధించి పూర్తి సమాచారం పోలీసుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ నరేష్ రెడ్డి మాట్లాడుతూ నిన్న సాయంత్రం అజీముద్దీన్ కుజురు అనే వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పిల్లర్ నెంబర్ 836 వద్ద తమ కళ్లలో కారం కొట్టి ₹1 డబ్బులు ఎత్తుకు వెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏసీపీ నరేష్ రెడ్డి తెలిపారు. నైట్ 9:40కి అజీముద్దీన్ అండ్ కుస్రో అనే ఇద్దరు మోటార్ సైకిల్ మీద మన కేపీహెచ్ వైపు నుండి టువర్డ్స్ అమీర్పేట్ పోతూ ఉన్న టైంలో ఈ పిల్లర్ నెంబర్ 836 దగ్గర ఒక 4 వ్యక్తులు 2 బైక్స్ మీద వచ్చి వాళ్ళ మీద చిల్లీ పౌడర్ చల్లి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ₹1 ఎత్తుకపోయారని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమీడియట్గా సుబ్బారావు ఇన్స్పెక్టర్ కూకట్పల్లి తన టీంతో ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసుకొని సీన్కి పోయి అక్కడి నుంచి వెళ్ళి సిపి గారు అదేవిధంగా డీసీపీ గారి పర్యవేక్షణలో ఆదేశాల అనుసారంగా పూర్తిగా ఒక 3 టీమ్స్ సిసిఎస్ఎన్ లోకల్ పోలీస్ కలిసి 3 టీమ్స్ పెట్టి టోటల్గా సీసీటీవీ కెమెరాలు అదే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఆ పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎటు తీసుకుపోతున్నారు, ఎవరికి ఇచ్చారు, దీనికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అనేది అన్ని కోణాలలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది ప్రజెంట్. ఇప్పటివరకు అయితే అలాంటిది ఏం జరగలేదు. బట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్.